అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్లో మూడో మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు, ఏ రకంగా ప్లేయింగ్ 11 ఉండబోతుంది, గువాహటిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మ్యాచ్ ఎవరికి అడ్వాంటేజ్గా మారబోతుంది మాట్లాడదాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. చెన్నై వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఎలా ఉండబోతుంది మ్యాచ్? ప్లేయింగ్ 11 కూడా ఎవరెవరు ఉండేటువంటి అవకాశం ఉంది రెండు టీముల్లో? రెండు టీమ్స్ కూడా బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బౌలింగ్లో రెండు టీమ్స్కి ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ చెన్నై విల్ బి మిస్సింగ్ మహేంద్ర సింగ్ ధోనికి తాజాగా కాఫ్ ఇంజరీ ఉండడంతో అతను 2 వారాల పాటు అతను కాలి గాయం వల్ల ఆడలేదని చెప్పి మనకి వార్తలు వచ్చినాయి. కాబట్టి సో అతను ప్రెజెన్స్ లేకుండా అతను టీంతో కూడా ట్రావెల్ చేయట్లేదు. మామూలుగా ఏంటంటే టీంతో ఉండి డగౌట్లో ఉండి అతని గైడెన్స్ ప్లేయర్స్ కూడా టీంతో కూడా ట్రావెల్ చేయట్లేదని మనకు తెలుస్తుంది. సో చాలా బిగ్ ఛాలెంజ్ చెన్నైకి ఫస్ట్ మ్యాచ్లో ధోనిని మిస్ అవడం. బట్ దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ టీమ్. ఎప్పుడైతే సంజు శాంసన్ టీంలో చేరాడో అతని చేరిక వల్ల వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఒక లీడర్షిప్ రోల్ కానీ, ధోని ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాడో అలాంటి రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఐ థింక్ వాళ్ళ బ్యాటింగ్ చాలా బాగుంది. బ్యాటింగ్ చూడండి, చెన్నై బ్యాటింగ్ చూడండి మీరు. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డేవిడ్ బ్రెవిస్ అండ్ శివం దుబే, అనదర్ వరల్డ్ కప్ హీరో, వీళ్ళు ప్లస్ కొత్త కుర్రాళ్ళు ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ. సో చాలా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ అయిపోతుంది. కానీ బౌలింగ్లో వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డెఫినెట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మీకు పతిరానా లేడు, నైథన్ ఎల్లిస్ రూల్ అవుట్ అయిపోయాడు ఈసారి. సో దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ మ్యాట్ హెన్రీ, ఖలీల్, నూర్ అహ్మద్, వీళ్ళ మీదే బేస్ అయ్యి వాళ్ళు వెళ్ళాల్సింది. కొత్త కుర్రాడు ప్రశాంత్ వీర్ ఇంతవరకు జడేజాకి ప్రాపర్ రీప్లేస్మెంట్ అవుతాడు అనేది కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో రాజస్థాన్ రాయల్స్లో వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ స్ట్రెంత్ కానీ ఎలా ఉందని చెప్పుకోవచ్చు? రాజస్థాన్ రాయల్స్ కూడా నేను చెప్పినట్టుగా వాళ్ళ బ్యాటింగ్ చాలా బాగుంది. ఎందుకంటే మీకు టాప్ ఆఫ్ ది ఆర్డర్ వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, మోస్ట్ ఎక్సైటింగ్ ప్లేయర్, అండ్ అలాంగ్ విత్ యశస్వి జైస్వాల్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ జోడీ, చాలా ఎక్సైటింగ్ యంగ్ జోడీ ఉంది వాళ్ళకి. ఫాలోడ్ బై హెట్మైర్ లాంటి ప్లేయర్ ఉన్నాడు వాళ్ళకి. తర్వాత మీకు దే హ్యావ్ గాట్ గుడ్ బ్యాటింగ్. ధ్రువ్ జురెల్ కానీ వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్, వాళ్ళకు కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్గా ఉంది. బ్యాటింగ్ బాగుంది. డొనోవన్ ఫెరెరా అని ఒక మంచి ఆల్రౌండర్ కూడా ఉన్నాడు వాళ్ళ టీంలో. సో బ్యాటింగ్ బాగానే ఉంది. కానీ బౌలింగ్లో ఎట్లా బౌలింగ్ ఎంతవరకు నెట్టుకొస్తారు? జోఫ్రా ఆర్చర్ చాలా ఎక్స్పెన్సివ్ అవ్వడం మనం వరల్డ్ కప్లో కూడా చూసాం. సో సందీప్ శర్మ ఇస్ లైక్ భువనేశ్వర్ కుమార్ లాగా అతను కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. బట్ న్యూ బాల్తో కానీ డెత్లో కానీ యూజువల్గా అతను ఎఫిషియంట్ బౌలింగ్ ఇస్తాడు. బట్ జడేజా అండ్ రవి బిష్ణోయ్ ఎంతవరకు అంది వస్తారు? ఇద్దరు కూడా అంత మంచి ఫామ్లో లేరు, ఈ స్పిన్నర్స్ ఇద్దరు కూడా, అనేది వాళ్ళ విషయంలో కూడా కొంచెం మనకి సందేహంగానే కనిపిస్తుంది. బట్ అశోక్ శర్మ అని చెప్పి నాట్ అశోక్ శర్మ, దే హ్యావ్ గాట్ సమ్ యంగ్ సుశాంత్ మిశ్రా ఒక మంచి పేసర్ ఉన్నాడు వాళ్ళ టీంలో, జార్ఖండ్ చెందిన పేసర్. మరి అతనికి అవకాశం ఇస్తారని చూడాలి. అతను కనుక బాగా మంచి బౌలింగ్ చేస్తే వాళ్ళ బౌలింగ్ కష్టాలు కొంతవరకు తీరే పరిస్థితి కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా హైలైట్గా నిలిచేదంటే వైభవ్ సూర్యవంశీ గురించి మనం మాట్లాడుకోవాలి. గత సీజన్లో చేసిన అద్భుతాలతోటి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్తో మళ్ళీ ఏమన్నా ఒత్తిడిలో పడిపోతాడా, లేదా ఫ్రీ హ్యాండ్తో ఆడేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే 15 years కూడా క్రాస్ అయ్యని చెప్తున్నారు ఈ మంత్లోనే. నెక్స్ట్ ఇండియాకు వస్తాడా, ఎప్పుడెప్పుడు వస్తాడని చాలామంది చూస్తున్నారు అభిమానులు కూడా. నౌ హీఈస్ అఫీషియల్లీ అవైలబుల్ టు ప్లే ఫర్ ఇండియా. ఎందుకంటే ఐసీసీ రూల్స్ ప్రకారం 15 ఏళ్ల లిమిట్ ఉంది, దాని మినహాయింపులు కూడా ఉన్నాయి. బట్ అవైలబుల్. అది ఈ సీజన్ అతనికి చాలా ఇంపార్టెంట్. రాజస్థాన్ కూడా ఇంపార్టెంట్. ఇంకా ఫస్ట్ సీజన్లో అతని గురించి తెలియదు. సో అతను వచ్చి సెకండ్ ఫాస్టెస్ట్ 100 ఇన్ ఐపీఎల్ కొట్టేసి రికార్డ్ పుస్తకాలకి ఎక్కడ అంతా బాగానే ఉంది. కానీ సెకండ్ సీజన్లో ఏంటంటే అతను ఫస్ట్ సీజన్లో అతను ఎలా ఆడుతున్నాడు, అతనికి ఏమైనా వీక్నెస్లు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడంతా కంప్యూటర్ అనలిస్టులు కూర్చొని ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనలైజ్ చేస్తారు. వాళ్ళు అనలైజ్ చేసి అతని వీక్నెస్లు పసిగట్టే పనిలో ఉంటారు. సో సెకండ్ సీజన్ ఎలాంటి కొత్త ప్లేయర్కైనా చాలా ఇంపార్టెంట్ సీజన్. ఫస్ట్ సీజన్లో సక్సెస్ అవ్వడం, సర్ప్రైజ్ క్రియేట్ చేయడం బాగానే ఉంటుంది. సెకండ్ సీజన్లో దాన్ని రిపీట్ చేయడం అనేది అందరి వల్ల అయ్యేది కాదు. సో చాలా పెద్ద టెస్ట్ అతని యంగ్స్టర్. ఇంకా కొంచెం బాల్య చాపల్యం ఉంటారే, కొంచెం చైల్డిష్నెస్ ఉంటుంది, కొన్ని పెద్ద షాట్స్ కొట్టడం, రాంగ్ షాట్ సెలెక్షన్, అవన్నీ తట్టుకొని ఆ మెచ్యూరిటీ చూపిస్తాడా? ఎందుకంటే క్వాలిటీ బౌలింగ్ అటాక్స్ ఉంటాయి, మంచి అటాక్స్ ఉంటాయి. ఇప్పుడు చెన్నైలో అతను ఫేస్ చేస్తే అక్కడ మీకు ఖలీల్ ఉంటాడు, మ్యాట్ హెన్రీ వరల్డ్ క్లాస్ బౌలర్ అతను. తర్వాత నూర్ అహ్మద్ కూడా వరల్డ్ క్లాస్ స్పిన్నర్. సో అలాంటి బౌలర్స్ని ఫేస్ చేస్తూ ఎంతవరకు అతను అంది వస్తాడనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఫైనల్గా ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఎవరికి కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది? చెన్నైకా, రాజస్థాన్ రాయల్కా? ఏం చెప్పుకోవచ్చు? మీ ఉద్దేశంలో ఏమనిపిస్తుంది?
గౌహటి వాళ్ళకి హోమ్ గ్రౌండ్ కానీ వాళ్ళకి అక్కడ మంచి రికార్డ్ ఏం లేదు రాజస్థాన్ సెకండ్ హోమ్ అది. సో వాళ్ళకి నన్ను అడిగితే చెన్నై బెటర్ సైడ్ ఏమో అనిపిస్తుంది. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే లాంటి ప్లేయర్స్ను అలా వాళ్ళతో పాటు ఆ యంగ్స్టర్స్ కలిసి వస్తే, యంగ్స్టర్స్ కొత్త కుర్రాళ్ళు కలిసి వస్తే, ఆయుష్ మాత్రే కానీ, కార్తిక్ శర్మ కానీ, ప్రశాంత్ వీర్ కానీ కలిసి వస్తే ఐ థింక్ దే కెన్ విన్ ద మ్యాచ్. సో నా దృష్టిలో చెన్నైకి ఎక్కువ అవకాశం ఉన్న రాజస్థాన్ కంటే. బట్ వైభవ్ సూర్యవంశీ కనుక బ్యాట్ జుడిపిస్తే, అతను కనుక క్లిక్ అయితే, అతను ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. అతను ఎలాంటి స్ట్రైక్ రేట్ తాడితే ఎంత విధ్వంసం సృష్టిస్తాడో మనకు తెలుసు. సో వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ కనుక మంచి స్టార్ట్ అందుకుంటే ఐ థింక్ వెరీ డిఫికల్ట్ చెన్నై. సో ఓవరాల్గా 200+ స్కోర్ దాటే మ్యాచ్గా చూడొచ్చు దీన్ని. యా 200+ మ్యాచ్గానే ఉంటుంది మోస్ట్లీ. ఇప్పుడు ఏంటంటే రెండు వైపులా కూడా మంచి భీకరమైన బిగ్ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి ఐ థింక్ రెండు టీమ్స్ కూడా 200+ ఏం చేసే అవకాశం. బట్ పిచ్ ఎలా ఉంటుంది, యూజువల్లీ గౌహటి అంత హై స్కోరింగ్ వెన్యూ ఏం కాదు. సో పిచ్ ఎలా ఉంటుంది, కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా దాని మీద డిపెండ్ అవుతుంది. కానీ రెండు టీమ్స్లో మాత్రం చాలా మంచి బిగ్ హిట్టర్స్ ఉన్నారు. హెట్మైర్ కూడా రాజస్థాన్ రాయల్స్ తరఫున చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. రియాన్ పరాగ్ అతను హోమ్ గ్రౌండ్, అతను ఈ ప్లేస్ ఫర్ అస్సాం. సో రెండు వైపులా కూడా బిగ్ హిట్టర్స్ ఉన్నారు, మంచి ఫైర్ పవర్ ఉంది బ్యాటింగ్లో. సో 200 వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, 200 చేసినా కూడా మీరు దాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితి లేదు. మీ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంటేనే మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200 చేసినా దాన్ని డిఫెండ్ చేసుకోవాలనేది మీ బౌలింగ్ స్ట్రెంత్ మీదే డిపెండ్ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి అది 3వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ పోటీ పడబోతుంది. గౌహటిలో జరగబోయేటువంటి మ్యాచ్లో మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది చూద్దాం.